మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష్యం అన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. బీహార్ వంటి పరిపాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు. పోలీసు వాళ్ళు అందరూ తెలిసి కూడా ఈ చౌర్యాన్ని చూసుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఎల్లవేళలో ఉండరు. అండ్ వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూస్తే మీరు పర్సనల్గా బాగా కనబడుతున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చినట్టు మీరు ఎక్కడికి పోతారంటే అప్పుడు కూడా మీరు వచ్చి మనతో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అట్లీస్ట్ మీరన్నా ఫేర్గా పనిచేయండి. పోలీసు వాళ్ళు అందరూ తెలిసి కూడా ఈ చౌర్యాన్ని చూసుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఎల్లవేళలో ఉండరు. అండ్ వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూస్తే మీరు పర్సనల్గా బాగా కనబడుతున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చినట్టు మీరు ఎక్కడికి పోతారంటే అప్పుడు కూడా మీరు వచ్చి మనతో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అట్లీస్ట్ మీరన్నా ఫేర్గా పనిచేయండి.